ఏషియన్ కంట్రీస్ పైన టార్గెటా ట్రంప్ది? ఏషియన్ కంట్రీస్ పైన కాదండి, చైనా పైన టార్గెట్. ఎందుకంటే ప్రపంచంలో ఒక రకమైనటువంటి సూడో ఇంటెలెక్చువాలిటీ స్ప్రెడ్ చేయడానికి, ప్రపంచంలో అన్ని రకాలుగా ట్రేడ్ వార్స్ క్రియేట్ చేయడానికి, ట్రీటీ వార్స్ క్రియేట్ చేయడానికి, కామర్స్ వార్స్ క్రియేట్ చేయడానికి ఆద్యం పోసింది చైనా. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు చైనాకు ఒక రకంగా, భారతదేశానికి ఒక రకంగా, శ్రీలంకకు ఒక రకంగా, బంగ్లాదేశ్కి ఒక రకంగా ఉన్నాయి. వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయంలో 1-2 చోట్ల ఇండియా కూడా విక్టిమ్ అవుతుండొచ్చు. ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలు క్లోజ్ ఎయిడ్స్ తో పాటు అన్ని రకాల దేశాలు ఎక్సెప్ట్ రష్యా. ఎందుకంటే ట్రంప్ డైరెక్ట్ గా చెప్పిండు, రష్యాతో మేము బిజినెస్ చేయం కనుక వాళ్ళతో ట్రేడ్ టారిఫ్ అనేటటువంటిది మేము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఐఫోన్ కాన్సెప్ట్ అమెరికాది, ఇంటెలెక్చువాలిటీ అమెరికాది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అమెరికాది, విజన్ అమెరికాది, మిషన్ అమెరికాది, కానీ మేకింగ్ చైనాలో. డూప్లికేట్స్ చేయడంలో నెంబర్ 1 చైనా. మరి అటువంటప్పుడు ఇంత మ్యాన్ పవర్ కు సంబంధించినటువంటి మేకింగ్ ఐడియాలజీ చైనా గత 20 సంవత్సరాల సంది కంటిన్యూగా కొనసాగిస్తుంది. ఈ రోజు నేను 2013లో ఫస్ట్ టైం అమెరికా వెళ్ళాను, మళ్ళా మొన్న నేను జనవరిలో కూడా అమెరికా వెళ్ళాను. వాల్మార్ట్ అనేటటువంటిది ప్రతి ఊర్లో ఉండేటటువంటి ఒక స్టోర్. 2013లో మీకు 100కు పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనకు అక్కడ అందుబాటులో ఉండేవి. ఈ రోజు ఛాలెంజ్ విసురుతున్నాను, మేడ్ ఇన్ చైనా, మేక్ ఇన్ చైనా అనేటటువంటి స్టిక్కర్ లేని ఒక్క ప్రొడక్ట్ వాల్మార్ట్లో చేయించారు. దాంతో సమస్య ఏంటంటే అమెరికాలో పవర్టీ పర్సంటేజ్ పెరిగింది, హోమ్లెస్ పీపుల్ సంఖ్య పెరిగింది. హోమ్లెస్ పీపుల్ సంఖ్య, పవర్టీ సంఖ్యను తగ్గించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ స్వతహాగా ఫండమెంటల్ థింకర్. ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ అమెరికా సిటిజన్స్ అమెరికా గురించే తీసుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు లార్జెస్ట్ డెమోక్రసీ, ఓల్డెస్ట్ డెమోక్రసీ మధ్య కొట్లాట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అవి కాని పని. ఎందుకంటే 99% ఇండియా పైన అమెరికా డిపెండ్ అయ్యింది. ఎగ్జాంపుల్, విల్స్ ఫార్గో బ్యాంక్ అమెరికాలో టాప్ 2లో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, సెకండ్ విల్స్ ఫార్గో. విల్స్ ఫార్గో కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడుందండి? మెయిన్ ఆఫీస్ ఎక్కడుంది? గచ్చిబౌలిలో. బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, టెక్నాలజీ సెక్టర్ కానివ్వండి, ఫార్మా సెక్టర్ కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ 17% తెలుగు వాళ్ళది. భారతదేశాన్ని అంటలేను, తెలుగు వాళ్ళది. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీని మొత్తము అక్కడ అమెరికాలో ఉన్నటువంటి టాప్ డాక్టర్స్ అంతా 12% ఇండియన్స్. ఇప్పుడు ఇండియాను టార్గెట్ చేసుకుని ట్రంప్ విధానాలు రూపొందిస్తున్నట్టనంటే మనం చైనా ఇచ్చినటువంటి ఒక స్కెచ్ లో పడ్డ వాళ్ళం అవుతాం. చైనా అనేటటువంటిది మనిషికి తెలియకుండా మనిషి అవయవాలను మాయం చేసేటటువంటి కుట్రలు, కుతంత్రాలు కలిగినటువంటి దేశం. ఇండియాకు తెలియకుండా శ్రీలంకను డెవలప్ చేసింది, శ్రీలంకకు తెలియకుండా ఇండియాకు ఎనిమిటీని డెవలప్ చేసింది. నేపాల్లో టెర్రరిస్టులను ప్లాంట్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం విషపూరితంగా తయారు చేసింది. బంగ్లాదేశ్ లో వాళ్ళకి బేస్ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ చేయనటువంటి కుట్రలు, కుతంత్రాలు లేవు. అందుగురించి ఈ రోజు చైనా పీడితంగా, చైనా పాలితంగా ఏ దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రపంచంలో ఉన్నాయో వాటన్నిటిపైన ట్రంప్ ట్యాక్స్ గొడ్డలి పడుతుంది, పడాలి, ఇంకా ఎక్కువ పడాలి. అంటే చైనా లాంటి దేశాల పైన పూర్తిగా పడాలండి, ఇట్స్ రిక్వైర్డ్. లేదంటే ఇప్పుడు అగ్రిగేషన్ మాఫియా అనేటటువంటిది వాళ్ళు ప్రమోట్ చేశారు. ఒక దేశంలో ఉన్నటువంటి సుస్థిరతను, ఒక దేశంలో ఉన్నటువంటి సంపన్నాన్ని విచ్ఛిన్నం చేయడంలో ప్రపంచంలో అగ్రభాగంలో ఉన్నటువంటి కంట్రీ చైనా. ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే ట్రంప్ను మెచ్చుకుంటారు కానీ ఎవరు దాన్ని అజ్జేయరండి. ఓల్డెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ మధ్య ఎప్పుడు రైవలరీ లేదు.
కాంపాక్ట్ ఫార్మెట్ లో మొన్న మార్చి 25 రోజు అమెరికా మరియు భారత్ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి, బైలెటరల్ ట్రీటీస్ జరిగాయి. ఆ ట్రీటీస్లలో ఒక 38 రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. కానీ రెండు దేశాల మధ్య పాజిటివ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇండియా పైన నెగటివ్ అవుట్కమ్ ఉండదండి, స్కోప్ లేదు. అమెరికా నష్టపోతుంది, అమెరికా నష్టపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశంతో 1% పెట్టుకున్న అమెరికా అడ్రస్ లేకుండా పోతుంది. అది రాసిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే భారత్ ఎదుగుతున్నటువంటి విధానం, భారత్ వెళ్తున్నటువంటి ఫోల్డ్స్ ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే మన రష్యా ఇజ్రాయెల్లో దౌత్యం మనం ఎందుకు తీసుకున్నాం? అమెరికాకి మన మోడీ రష్యాకి ఎందుకు వెళ్ళిండు? ఇజ్రాయెల్తో ఎందుకు మాట్లాడి పాలస్తీనా విషయంలో? అండ్ ఈ ప్రపంచానికి ఒక విశ్వగురుగా నరేంద్ర మోడీ ఎదుగుతున్నప్పుడు వెల్కమ్ చెప్పే పరిస్థితులలో ప్రపంచ దేశాలు ఉంటాయి, కానీ అపోజ్ చేసే పరిస్థితుల్లో ఉంటే అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 1-2 ట్రేడ్ పాలసీలలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటది, నష్టాలు వచ్చే అవకాశం లేదు. ఈ రోజు నాసా ప్రొడక్ట్ చేస్తున్నటువంటి ప్రతి మిసైల్ ఇండిజినియస్ టెక్నాలజీతో తయారవుతున్నాయి. ఇండియాలో తయారవుతున్నటువంటి 42 పబ్లిక్ సెక్టార్ యూనిట్ల యొక్క కాంబినేషనే ఈ రోజు నాసా పనిచేస్తుంది. మన మన్గూర్లో తయారయ్యేటటువంటి హెవీ వాటర్ బోర్డు అమెరికా డబ్బులిచ్చి కొంటుంది. అది మన గొప్పతనం. రైట్, మీరు అన్నట్టు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం పైన అతి పాత ప్రజాస్వామ్య దేశం ఇంతలా డిపెండ్ అవుతున్నా కూడా టారిఫ్స్ విధించింది. దానివల్ల 6.4 బిలియన్ లాస్ కాబోతుంది ఎక్స్పర్ట్స్ లో కాబోతుంది అనేటటువంటి చైనా పత్రికల ఫార్మెట్లలో మీరు మాట్లాడొద్దు దయచేసి. మీరు ఇక్కడ యాపిల్ కంపెనీ ప్లాన్స్ టు సెక్యూర్ మోర్ ఐఫోన్ ఫ్రమ్ ఇండియా, పొటెన్షియల్ టారిఫ్ ఫిక్స్ లోపల. అంటే చైనాలో ఉన్నటువంటి ప్లాన్స్ అన్ని ఇండియాకు రాబోతున్నాయి. ఇంకో వార్త, ఇది మన చైనా తయారు చేసినటువంటి గల్లీ పత్రికలు రాసింది కాదు, వాల్ స్ట్రీట్ జర్నల్ లో పబ్లిష్ అయినటువంటి రిటర్న్స్. ఇంకొకటి అమెరికాలో ఉన్న లీడింగ్ రిటర్స్ అనేటటువంటి ఒక మీడియా సంస్థ, వాళ్ళు రాసింది ఫార్మా స్టాక్స్ సర్వైవ్ మార్కెట్ అవుట్ ఆఫ్ ది టారిఫ్ ఎగ్జంప్షన్స్ బట్ అన్సర్టనిటీ కంటిన్యూ. ఎందుకంటేనంటే ఇప్పుడు అమెరికాలో తయారవుతున్నటువంటి ఒక ప్రతి టాబ్లెట్ భారత్ నుండి ఎక్స్పోర్ట్ అన్న కావాలి, ఇంపోర్ట్ అన్న కావాలి. అందు గురించి దాన్ని ఆ 10% టాక్సేషన్లకించి కూడా ఫార్మాని ఎగ్జంప్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగం నీకు 65% భారతదేశం ఇంటెలెక్చువాలిటీ. దాని మీద వాళ్ళు ఎట్లా ప్రొడక్ట్స్ మీద ఏం టారిఫే ఉండదు. మనం అనుకునేటటువంటి విధానం వేరు, మీడియాలలో మనం చర్చించేటటువంటి విధానం వేరు, పేపర్లలో అక్కడ అగ్రిమైనటువంటి అంశాలు వేరు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. మనం